తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ జనసేన ఇన్ఛార్జ్ కోర్టు వినూత్న డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్య కేసులో తమిళనాడు చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చారు. విచారణ నిమిత్తం పేట బ్రదర్స్ ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆర్టీసీ బస్టాండ్లోని వారికి సంబంధించిన షాప్లలో పేట చంద్ర, పేట చిరంజీవిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇక అనంతరం శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టె సాయి ప్రసాద్ ను తమిళనాడు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ జనసేన ఇన్ఛార్జు కోర్టు వినూత్న డ్రైవర్ రాయుడు అలియాసు శ్రీనివాస్ హత్య కేసులో తమిళనాడు చెన్నై పోలీసులు శ్రీకాళహస్తికి వచ్చారు. ఇక విచారణ నిమిత్తం పేట్ బ్రదర్స్ ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లోని వారికి సంబంధిత షాప్లలో పేట చంద్ర అలాగే పేట చిరంజీవిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇక అనంతరం శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టె సాయి ప్రసాద్ ను తమిళనాడు పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతో ఉందో ఆమెకు సంబంధించినటువంటి డ్రైవర్ హత్యకు సంబంధించి ఇప్పటికే దాదాపు నెలల క్రితం తీసుకున్నట్టయితే అటు కోట వినుతో తన భర్త అయినటువంటి చంద్రబాబు అలాగే వారితో పాటు ఎవరైతే హత్యకు సహకరించారో వాళ్ళంతా కూడా అదుపులో తీసుకున్నారు చెన్నై పోలీసులు. అదే ఇప్పటి వరకు కూడా విచారణ చేపట్టినటువంటి కోణంలో ప్రస్తుతము ఒక నెల క్రితం తీసుకున్నట్టయితే సంచలనమైనటువంటి ఎవరైతే మృతుడు ఉన్నాడో శ్రీనివాస్ అతను ఇచ్చినటువంటి వీడియో ద్వారా మాట్లాడి చెప్పాడు ఎవరైతే ఏమేమి చేశారో అతను ఎందువల్ల ఇబ్బందులు పడ్డాడు, అతను ఎవరు చంపాలనుకున్నారు అనేటువంటి కోణంలో చాలా వరకు అతను వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది కూర్చోబెట్టి చెప్పించారనేటువంటి నేపథ్యంలో గతంలో ఆరోపణలు కూడా జరిగాయి. దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కూడా పలు విమర్శలు చేశారు ఎవరు కోట వినూత్న వాళ్ళు. అయితే దానికి ఆయన పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ సమాధానం కూడా చెప్పాడు. ఏ ఒక్క విచారణలో తను తేలినట్టయితే ఖచ్చితంగా పోలీసులు తీసుకున్నటువంటి చట్టరీత్యా అన్ని విధాలు నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ కాళహస్తిలో ఉన్నటువంటి కొట్టే సాయి ఎవరైతే ఇప్పుడు మన కోట బ్రదర్స్ ఉన్నారో వీళ్ళిద్దరిని చంద్రాని అలాగే చిరంజీవిని ఇద్దరిని కూడా తమిళనాడు పోలీసులు వచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అయినటువంటి కొట్టే సాయి పైన కూడా పలు ఆరోపణలు అతను కూడా విచారిస్తున్నారనేటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తం మీద ఇది రకరకాల కోణాల్లో ఈ యొక్క హత్య అనేది పలు కోణాల్లో తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకా ఎవరైనా బయట వస్తారా, ఈ హత్యకు సంబంధించినటువంటి అసలు కారణాలు ఏంటి, కోట వినూత్న వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేశారా లేదంటే ఇంకెవరైనా చేసి వీళ్ళ మీద వేశారనేటువంటి కోణంలో పోలీసులు తమిళనాడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.